హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ మాట. ఇది మేము నూడిల్స్ చేసుకుందామని కంప్లీట్లీ మనం ఇంట్లో తయారు చేసుకున్న నూడిల్స్ తయారు చేసే విధానం మీకోసం చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎగ్స్ అండ్ చికెన్ నూడిల్స్ చేసుకుంటున్నాం కాబట్టి చికెన్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకొని మన హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఆమ్లెట్ కూడా వేసేసుకొని తీసేసుకొని ఇదంతా ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా, ఇదే మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ చూసారా, చికెన్ అయితే ఫ్రై అయిపోతుంది ఎమ్మీగా. ఫస్ట్ చికెన్ తినేయచ్చు కమ్మగా. సో చికెన్ మ్యాగ్నేషన్ అనేది చెప్తాను నేను. ఫస్ట్ కొంచెం జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం, ఉప్పు, మసాలా, చికెన్ మసాలా, కొంచెం కర్డ్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎగ్ కూడా వేసుకుంటారు, ఇది ఆప్షనల్. సో మామూలుగా చికెన్ పకోడాకి ఎగ్ వేసుకొని చేసుకుంటారు. సో దీనికైతే అక్కర్లేదు. ఇది ఫ్రై అవుతున్న దగ్గర పక్కన అయితే ఒక లోటా కానీ ఏదైనా చిన్న కప్పు కానీ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఎగ్స్ మనకి ఎన్ని కావలిస్తే అన్ని బీట్ చేసుకోవాలి. ఫాస్ట్గా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ ఎగ్ అనేది మనం బీట్ చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకొని ఆమ్లెట్ అనేది తీసేయాలి. సో మన బీటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మస్ట్ అండ్ షుడ్గా కమెంట్ చేయండి. ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది మాట్లాడే విధానము. నాకు అంటే ఇదే ఫస్ట్ కదా, మనకి నెక్స్ట్ అనేది ఇంకేంటి అనేది ఇటువంటి ఊత పదాలు అనేది ఉంటుంది. నా వ్లాగ్ అనే కాదు, ఇంకా వేరే వ్లాగ్లోనైనా ఉంటుంది. వాళ్ళ వ్లాగ్లో కూడా చూసి మీరు వీడియోస్ చేస్తే చేయండి, చేయకపోతే మాత్రం నార్మల్గా ఉండండి. కానీ అంటే మీకు నెక్స్ట్ డే వచ్చా, అదే వచ్చా, ఇదే వచ్చా అవన్నీ ఎందుకండి. జస్ట్ వీడియోని చూడండి, చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి అంతే తప్ప ఇంకేమీ మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు కదా. సో నెక్స్ట్ అయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఆమ్లెట్ అన్నీ వేసుకోవాలి. దాంట్లో కానీ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎందుకంటే లోకాంక్ష తింటుంది కదా, అందుకే మేము పెప్పర్ అనేది యూజ్ చేయలేదు, కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుంది కదా అని. సో ఈ ఆమ్లెట్ అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అందులోనే మళ్ళీ కొంచెం మనం ఏదైతే చికెన్ ఫ్రై చేసాం కదా, సో ఆయిల్ అనేది వేసేసుకొని అంటే యూజ్ చేయొచ్చు, మన ఇంట్లోదే కదా, మనం రీయూజ్ అయితే చేయట్లేదు. ఓన్లీ చికెన్ వేపిన ఆయిల్ మాత్రం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. సో మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇందులోని వెజ్జెస్ మనం ఏం కావాల్స్తే అవన్నీ వేసుకోవచ్చండి. అంటే లైక్ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, బఠానీ, ఇంకా చాలా వేసుకోవచ్చు. మనం పిల్లలకి ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, ఇందులో యాడ్ చేసుకొని వాళ్ళకి ఈ విధంగా కూడా మనం పెట్టేయచ్చు అన్నమాట. సో మేమైతే మా దగ్గర ఉన్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు అండ్ కొరియాండర్, కొత్తిమీర అవన్నీ కలిపేసుకున్నాం. సో ఇప్పుడు మనం నూడిల్స్ అనేది యాడ్ చేసామన్నమాట. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏమైతే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో చికెన్, ఎగ్ అవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుంటాం అన్నమాట. మిక్స్ చేసేసుకొని మసాలా అనేది మనం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అసలు మనం బయట తిన్నట్లయితే టేస్టింగ్ సాల్ట్ అవన్నీ పెడతారు కదా. సో ఇక్కడ మనం ఇంట్లో కాబట్టి దాన్ని స్కిప్ చేసుకొని హెల్దీ ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. నూడిల్స్ అంటే హెల్దీ కాదులేండి. సో బట్ ఇంట్లో మనం చేసుకుంటున్నాం కదా, ఏ ఇంగ్రీడియంట్స్ లేనివి. సో కొంచెం మనం వెనీలా, నెక్స్ట్ సోయా సాస్ కొంచెం యాడ్ చేసాము. అంటే ఆ ఫ్లేవర్ రాదు కదా, మనం ఇంట్లో చేసుకొని ఏమీ చేయకుండా పెట్టామనుకో అవి తినరు. సో అందుకని కొంచెం వెనిగర్, సోయా సాస్ కూడా మేము యాడ్ చేసామన్నమాట. సో బాగా టోస్ట్ చేసుకుంటాం అన్నమాట. మిక్సింగ్. సో బాగా మిక్సింగ్ చేసేసుకొని సో ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా గట్రా అవన్నీ కూడా యాడ్. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే చికెన్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడిగా తినేయడమే. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు మస్ట్ అండ్ షుడ్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ వీడియోస్ అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను అట్లీస్ట్. సో ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా నేను కూడా వీడియోస్ అవి తీయడం కూడా. ఐ లెర్నర్.
సో లెర్న్ అవుతాను. ఇంకేమైంది, ఇంకా మాట్లాడడం ఏ విధంగా మాట్లాడాలో కూడా కొంతమంది చెప్తున్నారు. సో అది కూడా నాకు చెప్పండి, నేను నా స్కిల్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ కూడా మసాలాస్ అన్నీ కూడా యాడ్ అయిన తర్వాత మళ్ళీ బాగా మనం టాస్ చేసుకోవాలి. నెక్స్ట్ సోయా సాస్, వెనిగర్ ఇప్పుడే యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి మనం బ్యాలెన్స్డ్ చూసుకోవాలన్నమాట. అంటే అన్ని ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయేలాగా చూసుకోవాలి. సో సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం ప్లేట్స్. ఫైనల్గా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. ఇంకెందుకండి లేట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. వావ్.